నమస్తే సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంధనం పొదుపు సామాజిక బాధ్యత. ఇంధన పొదుపు అవగాహన కార్యక్రమంలో పౌరులకు పిలుపునిచ్చిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి. ఇంధన పొదుపులో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపిన ఎమ్మెల్యే. ప్రత్తిపాటి పుట్టినరోజు సందర్భంగా మెగా నేత్ర వైద్య శిబిరం. పేదలు వినియోగించుకోవాలని కోరిన ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. పర్చూరు మండలం వీరన్నపాలెంలో ప్రారంభమైన నాటక పోటీలను ప్రారంభించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ప్రజలకు ఒక సరికొత్త సందేశాన్ని ఇచ్చారు. నిత్యం అధికారిక హంగులు, భారీ కాన్వాయ్తో ప్రయాణించే ప్రజాప్రతినిధులకు భిన్నంగా ఆయన సాధారణ వ్యక్తిలా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పట్టణంలో నిర్వహించిన ఒక ఇంధన పొదుపు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎటువంటి భద్రతా వాహనాలు, కాన్వాయ్ లేకుండా స్వయంగా తానే స్కూటీ నడుపుకుంటూ వచ్చారు. పట్టణంలోని స్థానిక రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్తిపాటి పుల్లారావు ద్విచక్ర వాహనంపై చేరుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇంధన వనరులను పొదుపు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న చిన్న దూరాలకు సొంత వాహనాల వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా తానే స్వయంగా స్కూటీపై వచ్చి ఈ ఇంధన పొదుపు సందేశాన్ని చాటడం పట్టణంలో విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇంధన పొదుపులో భాగంగా ఎలక్ట్రికల్ స్కూటర్ పై పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కాన్వాయ్ వదిలి ఎలక్ట్రికల్ స్కూటర్ పై పర్యటన కొనసాగింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్కూటర్ నడపడాన్ని పుర ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇంధన పొదుపులో భాగంగా మహానాడును వర్చువల్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వేచ్ఛ చిలకలూరిపేటలో భాగంగా
రైతు బజార్లో ప్లాస్టిక్ నిషేధంపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. 7, 11, 12, 15 వార్డుల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రతిపాటి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చంద్రబాబు గారి శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా హాజరవడం జరుగుతూ ఉంది. ఈ 3వ శనివారం ప్రత్యేకత ఏంటంటే ప్లాస్టిక్ నిషేధం. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ బారిన పడటం కానీ, ప్రజలు అనారోగ్యం పాలవటం వలన కానీ ప్లాస్టిక్ నిషేధించాలి. క్లాత్ కానీ జూట్తో ఉన్నటువంటి బ్యాగులనే వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అమ్మేటువంటి వ్యాపారస్తుల్లో కూడా ఒక అవగాహన రావాలి. వాళ్ళు కూడా ఈ యొక్క కాటన్, జూట్ బ్యాగ్స్నే వాడేటువంటి విధంగా వ్యాపారస్తుల ముందు ఆలోచన చేస్తే కొనుగోలుదారులకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు, వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ అవేర్నెస్, ఆ చైతన్యం ప్రజల్లో తీసుకురావాలనే ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి తోడు ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇంటి దగ్గర నుంచి నేను ఇక్కడ దాకా స్కూటీ మీద రావడం జరిగింది. పొదుపులో భాగంగానే ఒక అవేర్నెస్, మేమేదో రోజు తిరుగుతామని కాదు, ఒక అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి. ఎంత మేరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోవాలి, అవసరం మేరకే ఇంధనాన్ని ఖర్చు చేయాలి, అనవసరమైనటువంటి వాటికి ప్రయాణాలు చేయకుండా ఇంధనం పొదుపు చేయాలి అనేటువంటి దానిలో ఒక భాగం ఇది. అదేవిధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోకి రానటువంటిది. నిన్న ఫ్లైట్స్ తయారు చేసేటువంటిది, యుద్ధ విమానాలు కూడా తయారు చేసేటువంటి అవకాశం. రాయలసీమ అభివృద్ధి చెందాలి. రాయలసీమలో రాయలసీమ కాదు, ఇప్పుడు చంద్రబాబు గారి పిలుపు రాయల్ సీమ. ఆ నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఆ నినాదాన్ని కార్యాచరణలో తీసుకురావాలనేటువంటి పట్టుదలతోటే నిన్న కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క గొప్పతనం తప్ప మరొకరిది కాదు. చంద్రబాబు గారు, లోకేష్ కష్టమే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర భవిష్యత్తు. రాబోయేటువంటి చదువుకునేటువంటి యువతకు కూడా దేశ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతాయి ఏఐ ద్వారా అనుకునేటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి వారికి వచ్చే పెట్టుబడుల వలన, చంద్రబాబు గారు, లోకేష్ కష్టం వలన వచ్చేటువంటి పెట్టుబడుల వలన ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని చదువుకునేటువంటి స్టూడెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ ఒక నమ్మకాన్ని కలిగించడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఈరోజు పనిచేసే ప్రభుత్వం యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తాను. మహానాడు వర్చువల్గా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఏదైతే ఇంధనం పొదుపు చేయాలనేటువంటి దానిలో భాగంగానే మహానాడును కూడా వర్చువల్గా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా అందరికీ ఇప్పుడు హైబ్రిడ్ మోడల్లో సమాచారం ఏ విధంగానైతే ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కానీ రాష్ట్ర పార్టీ ఆలోచనలు కానీ చేరవేయటం కూడా జరుగుతుంది. పట్టణంలోని చెరువుల ఆధునికీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ముఖ్యంగా మానకొండ వారిపాలెం రోడ్డులోని కోటమ్మ చెరువు, కెల్లంపల్లి చెరువుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల తాగునీటి అవసరాలతో పాటు ఆరోగ్య ఆహ్లాద కేంద్రాలుగా మార్చే చర్యలకు శ్రీకారం చుట్టాలని ప్రతిపాటి అధికారులను ఆదేశించారు. పట్టణానికి చేరువలోని ప్రధాన చెరువుల్ని స్థానిక నాయకులతో కలిసి స్వయంగా పరిశీలించారు. అనంతరం వాటి అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెరువులంటే సహజంగా తాగునీటి నిల్వ కేంద్రాలుగానే చూస్తామని, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కట్టలపై
వాకింగ్, సైకిల్ ట్రాక్లు నిర్మించి ఔషధ గుణాలు కలిగిన చెట్లు, పూల మొక్కలు నాటితే ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కూడా అందించినట్లు అవుతుందని ప్రత్తిపాటి తెలిపారు. టీడీపీ ప్రభుత్వం పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం గతంలో నగర వనాలు అదేవిధంగా ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. మహిళలు, చిన్నారులతో పాటు వృద్ధుల ఆరోగ్య రక్షణ చర్యలో భాగంగానే పట్టణం చుట్టుపక్కల ఉన్న చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని ప్రత్తిపాటి చెప్పారు. చెరువుల యొక్క రెవెన్యూ రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రత్తిపాటి మున్సిపల్, రెవెన్యూ అధికారుల్ని ఆదేశించారు. చెరువుల్లోని పూడిక, కంప తొలగించి కట్టలను బలోపేతం చేసి నడక, సైకిల్ మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆధునీకరించిన చెరువుల రక్షణ బాధ్యతల్లో భాగంగా అవసరమైన ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని, చెరువుల సంరక్షణ బాధ్యతల్లో ప్రజల్ని కూడా భాగస్వాములు చేయాలని ప్రత్తిపాటి సూచించారు. సుందరీకరణ అనంతరం చెరువుల వద్ద ఎక్కడా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడానికి వీల్లేదని, ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. భవిష్యత్తులో బోటింగ్, ఓపెన్ జిమ్, లైబ్రరీ వంటి ఇతర సౌకర్యాల కల్పన అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. చిలకలూరిపేటలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని, ఆనాడు మంత్రిగా ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేగంగా అనుమతులు, నిధులు మంజూరయ్యేలా చూసి కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థను నియోజకవర్గానికి తీసుకురావడం జరిగిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాదెండ్ల మండలం ఇర్లపాడులోని కేంద్రీయ విద్యాలయాన్ని అనుసంధానిస్తూ స్థానిక ఆర్ఎన్బి రహదారి వద్ద నుంచి 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రత్తిపాటి శుక్రవారం ప్రారంభించిన అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు పట్టణంలోని 33వ వార్డులో 35 లక్షలు, 29వ వార్డులో 8.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధిని సకాలంలో వారికి అందిస్తున్నామని, తాగునీరు, రోడ్లు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం వంటి కనీస వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రత్తిపాటి పేర్కొన్నారు. పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో ఎక్కడా రోడ్ల సమస్య లేకుండా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తమకు అందించే మౌలిక వస్తువుల్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటి నిర్వహణను ప్రజలు తమ బాధ్యతగా భావించాలని ప్రత్తిపాటి సూచించారు. ఇష్టానుసారం రోడ్లు, డ్రైనేజ్లు పాడు చేసిన తాగునీటి పైపులు, విద్యుత్ స్తంభాలు, వీధి లైట్ల ధ్వంసం వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని ఆయన స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని వీరన్నపాలెం గ్రామంలో కళానికేతన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 9వ జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ కందిమల్ల సాంబశివరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళలను ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్న ముత్తవరపు సురేష్ కు మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా కళా విభూషణ్ అవార్డును ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అనంతరం మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ వీరన్నపాలెం విద్య, వ్యాపార, కళా రంగాల్లో ఎంతో చైతన్యవంతమైన గ్రామమని కొనియాడారు. వలసల కారణంగా దూరమైన బంధుమిత్రులందరినీ ఇలాంటి కళా పరిషత్ కార్యక్రమాలు ఒక చోటకు చేర్చి గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతలపై నాటికల ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్న కళాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొల్లా సుభాష్, యార్లగడ్డ రఘుబాబు, శ్రీమతి యార్లగడ్డ రజని, కళా పరిషత్ అధ్యక్షులు యమునా కుమార్, గోరెంట్ల రాంబాబు, కాకతీయ కళా పరిషత్ కార్యదర్శి మండపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆగిపోయింది అని వచ్చింది. ఎంతో అందమైన చచ్చిపోతున్నాను. నీకు తెలియదు, నా కూతురు చచ్చిపోలేదు, చంపబడిందని నీకు తెలియదు. చేసుకున్నవాడే రాక్షసుల్లా చంపేస్తుంటే ఇంటి పక్కనున్న 7 ఏళ్ల కుర్రాడు కళ్ళారా చూసి చెప్పిన నిజం అబద్ధమే అనుకుంటున్నా. కుర్రాడు సాక్ష్యం ఉంది కదా, ఆ కుర్రాడు సాక్షిగా తీసుకురావడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదమ్మా. ఆ కుర్రాడిని వాళ్ళ బంధువులండికి టెక్నాడీని పంపించారు. ట్రై చేసావు సెమినార్ అన్నారు. వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఏం చేయగలం? నువ్వు కూడా ఏం చేయలేకపోతున్నావు. ఏం కూడా మాట్లాడేది వాడి కూతురు నా కూతురు. కళాభిషేకం పురస్కార ప్రదానాన్ని ముఖ్య అతిథి మర్రి రాజశేఖర్ గారు, పరిషత్ అధ్యక్షులు యమున గారు, అతిథులు రఘుబాబు, రజనీ గారు సమర్పిస్తారు. తదుపరి పరిషత్ తరఫున జ్ఞాపికను కూడా వీరు బహుకరిస్తారు. అంతేకాకుండా కళల్ని పోషించడానికి
ఈ గ్రామస్తులే బయట ఉన్నటువంటి వాళ్ళ సహకారం కానివ్వండి, గ్రామస్తుల సహకారం కానివ్వండి చాలా మెండుగా ఉంది. కళలని పోషిస్తా ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో నివసించేటువంటి ప్రజల్లో కూడా కళల పట్ల ఆదరణ బాగా ఉందని చెప్పడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకుల సమూహమే చెబుతా ఉంది. కాబట్టి కళల్ని పోషిస్తా ఉన్నారు కాబట్టి కళాకారులందరూ కూడా చాలా చక్కగా ప్రదర్శనలు ఇవ్వగలుగుతా ఉన్నారు. మన జిల్లా అంటే ప్రకాశం జిల్లా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో చాలా గ్రామాల్లో ఈ కళాకారుల ద్వారా మంచి సందేశాన్ని ముందుగా ప్రజల్లో ఉన్నటువంటి ఏ సమస్య అయితే ఉందో, ఏ రుగ్మతలు అయితే ఉన్నాయో వాటిని తీసుకొని వాటిని నాటిక ద్వారా ప్రదర్శన చేసి ప్రజల్లోకి ఒక సందేశాన్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీని ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం వల్ల సమాజంలో ఆ రుగ్మత ఊర్పు మాపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కళల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం అనేది పూర్వం నుంచి వస్తున్నటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. ఇందాక ఇంతకు ముందుగా ప్రదర్శించినటువంటి నాటిక సహాన ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులకి అర్థం పట్టేటట్టుగా రచయిత దాన్ని తీర్చిదిద్దాడు. మరి నిన్న కూడా మనం చూసాం, ఢిల్లీలో బస్సు ఆగి ఉంటే సమయం ఎంత అయింది అని చెప్పి ఆ అమ్మాయి ఆ డ్రైవర్ని అడిగితే ఆ అమ్మాయిని అమాంతంగా ఆ కారులోకి లాగేసి ఆ బస్సును తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతాల్లో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం జరిగింది. ఈ పత్రికల ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. స్త్రీ ఒంటరిగా కనపడితే మగాడిలో ఉన్నటువంటి ఆ పశుత్వం బయటికి రావటం, దాని ద్వారా స్త్రీకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంది, స్త్రీ మీద ఏ రకంగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేసేటువంటి నాటికని ప్రదర్శించడం జరిగింది. అల్టిమేట్ గా చివరికి ఎవరో తప్పించుకోరు. ప్రజల్లో చైతన్యం ఉంది. ప్రజా చైతన్యం వెళ్లి వెలిసి ఎవరైతే నేరం చేశారో వారికి తప్పకుండా ప్రజా కోర్టులోనో ప్రభుత్వంలోనో న్యాయస్థానంలోనో శిక్షలు పడతాయి తప్ప మరొకటి కాదు అని చెప్పేటట్టుగా సందేశాత్మకమైనటువంటి నాటికని ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి మన సమాజంలో ఈరోజు ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రతిరోజు కూడా మనం టీవీలో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, స్త్రీల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. మరి ఇటువంటివన్నీ కూడా రూపుమాపాలి అంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు, చట్టాలని అమలు చేయడమే కాకుండా అసలు దీన్ని ఆ కార్యక్రమాన్ని చేసేటువంటి వారి మెదడులో నుంచి బయటికి పోయేటట్టుగా వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం మన కందమూల సాంబశివరావు గారు లాంటి రచయితలు దీనికి పూనుకున్నారు. చాలా చక్కటి నాటికల్ని రాస్తూ ప్రదర్శింపజేస్తా ఉన్నారు. బాసట సామాజిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో గత 15 రోజులుగా ఇట్లపాడు, లింగారావుపాలెం గ్రామాల్లో జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుగుతున్నాయి. వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా కథలు చెప్పటం, రాయించటం కార్యక్రమానికి బాలల మేధో వికాసానికి పునాది లాంటివాడు. ఇక బాల సాహిత్యపు బుచ్చిబాబు విచ్చేసి కథలు చెప్పటం, రాయించడంలో కొన్ని మెలకువలను విద్యార్థులకు తెలిపారు. అనంతరం బాసట కమిటీ సభ్యులు బొచ్చు
రాజేష్ దార్ల బుచ్చిబాబును శాల్వాతో సత్కరించి మొమెంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో బాసట కమిటీ అధ్యక్షులు నూతలపాటి కాళిదాసు, కమిటీ సభ్యులు చెరుకూరి సృజన, చెన్నుపాటి హనుమంతరావు, ముత్తవరపు విజయ్, ముత్తవరపు రవీంద్ర, కేత రామబ్రహ్మం, నంబూరి శివరామకృష్ణ, కోయ రామోజీ, రావురి సురేష్, తోకల మధు, బాసట విద్యా కమిటీ కన్వీనర్ కల్లూరి వాసు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రజాసేవను ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కందిమల్ల జయమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఆధ్వర్యంలో ప్రముఖ శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రధానంగా కంటి శుక్లాల సమస్యలకు మాత్రమే పరిమితమైన వైద్య సేవలను ఈసారి మరింత విస్తృత స్థాయిలో అందిస్తున్నారని తెలిపారు. రెటీనా సంబంధిత వ్యాధులు, రెటీనా డిటాచ్మెంట్స్ తో పాటు కంటికి సంబంధించిన పలు క్లిష్ట సమస్యలకు సైతం నిపుణులైన వైద్యులచే పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. సాధారణంగా ₹1,00,000 పైగా వ్యయం అయ్యే అత్యాధునిక చికిత్సలను నిరుపేదలకు ఉచితంగా అందించడం ఈ శిబిరం ప్రత్యేకతగా నిలుస్తుందని పేర్కొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆమె కోరారు. ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అందిస్తున్న సేవలు అభినందనీయమని వైద్యులు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ కందిమల్ల జయమ్మ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు వంటి ప్రజాప్రతినిధులు మళ్లీ గెలిచి ప్రజాసేవ కొనసాగించాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రివర్యులు, వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఎన్నో మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఎంతోమందికి వైద్యపరంగా ఉపయోగపడుతూ చాలా గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేపట్టి చేస్తున్నందుకు ముందుగా ఆయనకి నా అభినందనలు. గత 30 సంవత్సరాలుగా ప్రత్తిపాటి ఫౌండేషన్ ద్వారా ఎన్నో మెగా క్యాంపులు నిర్వహించారు. అన్నిటికంటే ముఖ్యమైనది కంటి మెగా వైద్య శిబిరాలు. మన శరీరంలో ముఖ్య భాగాల్లో కన్ను ప్రధానమైనది. అలాంటి కంటి చూపును ఎన్నో వేల మందికి నిర్వహిస్తూ వైద్య శిబిరాల ద్వారా కంటి శుక్లాలు, ఉచిత వైద్య శిబిరాలు, కంటి శుక్లాలు ఉచితంగా కూడా కంటి అద్దాలు, శంకర వైద్య కంటి ఆసుపత్రి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా చాలా గొప్ప విషయం. అందుకు ముందుగా పుల్లారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా ఎన్నో మెగా క్యాంపులు నిర్వహించాలని, ఆయన ద్వారా ఎంతో మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9వ తారీఖు మన పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్నారు. మన నియోజకవర్గ ప్రజలు కానీ, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని చక్కగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రకాశం జిల్లా టంగుటూరు నుండి పొగాకు లోడుతో నర్సారావుపేట వెళ్తున్న ఒక లారీ చిలకలూరిపేట మండలం కావూరు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అదృష్టవశాత్తు లారీలోని వారికి కానీ ఇతర ప్రయాణికులకు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సైడ్ కంట్రోల్ కాక ఆర్టీసీ బస్సా బస్సు ఆగలేదా? బస్సులో 3 బస్సులు ఒకసారి ఒకటి సైడ్ ఎవరికైనా ఏమైనా ఆయన డ్రైవర్ అక్కడే ఉన్నారు. మహిళల భద్రత, వారిపై జరుగుతున్న నేరాల నివారణ మరియు మత్తు పదార్థాల డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పట్టణ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పట్టణంలోని నెహ్రూ నగర్ లో మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిలకలూరిపేట సిఐ పి రమేష్ మహిళా భద్రత, సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తేవడమే ధ్యేయంగా ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, వాటి నుంచి
తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మాయ మాటలతో బురుడి కొట్టించే సైబర్ నేరగాళ్ల పట్ల, సమాజాన్ని పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి పట్ల మహిళలు, యువత ఎంతో అప్రమత్తంగా ఉండాలని సీఏ రమేష్ పూసగుచ్చినట్లుగా చెప్పారు. ఏదైనా సమస్య వస్తే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, చట్టాలు ఎల్లప్పుడూ మహిళల రక్షణకే ఉంటాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. నేరరహిత సమాజ స్థాపనలో మహిళల పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ అవగాహన సదస్సులో చిలకలూరిపేట టౌన్ ఎస్ఐ చెన్నకేశవులు, స్థానిక పోలీస్ సిబ్బంది మరియు నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ టి శ్రీనివాసరావు, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి అమృతవల్లి, ఆర్ఎంఓ డాక్టర్ సంజూష, ఈఎన్టీ సర్జన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఆధ్వర్యంలో ప్రముఖ శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు కంటి శుక్లాల సమస్యలకు మాత్రమే పరిమితమైన సేవలను ఈసారి మరింత విస్తృత స్థాయిలో అందిస్తున్నామని వెల్లడించారు. రెటీనా సంబంధిత వ్యాధులు, రెటీనా డిటాచ్మెంట్ తో పాటు కంటికి సంబంధించిన పలు క్లిష్ట సమస్యలకు సైతం నిపుణులైన వైద్యులచే ఉచితంగా చికిత్స అందించనున్నట్లుగా పేర్కొన్నారు. సాధారణంగా ₹1,00,000 పైగా ఖర్చయ్యే అత్యాధునిక వైద్య చికిత్సలను పూర్తిగా ఉచితంగా అందించడం ఈ శిబిరం ప్రత్యేకత అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కోరారు. ప్రజాసేవలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అందిస్తున్న సేవలు అభినందనీయమని వైద్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ మేరీ, సుజాత మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ టి శ్రీనివాసరావు, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. మే 29 మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అయిన శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాటి శరత్ గారి ఆధ్వర్యంలో వారి యువ నాయకుడు, వారి పుత్రుడైనటువంటి ప్రత్తిపాటి శరత్ గారి ఆధ్వర్యంలో మెగా కంటి వైద్యము మెగా క్యాంప్ మన చిలుకూరుపేటలో ప్రత్తిపాటి గార్డెన్స్ కళ్యాణ మండపంలో జరగనుంది. అది గత 30 ఏళ్ళుగా మన ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధతో ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధతో నిర్వహించబడుతుంది. దాని సందర్భంగా భోజన వసతి కానీ, కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, శంకర కంటి ఆసుపత్రి చిన్నకాకానిలో నిర్వహించబడతాయి. ఉచితంగా రెటినల్ సర్జరీస్ కానీ, క్యాటరాక్ట్ సర్జరీస్ కానీ, ఇంకా ఏ విధమైన కంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. గత 30 ఏళ్ళుగా ఎంతోమంది స్వస్థత పడ్డారు. ఈ అవకాశం మన నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలు కూడా సద్వినియోగపరచుకోవాలని గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్గా నేను అభ్యర్థిస్తున్నాను. మే 29వ తారీఖు వారి పుట్టినరోజు కూడా మనం అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం పట్ల వారి శ్రద్ధ కనపడుతుంది. మన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా వారు అన్ని విషయాల్లోనూ ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు కానివ్వండి, హాస్పిటల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఏది అడిగినా కానీ వారు ముందంజలో ఉండి మనకి ఇస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను డాక్టర్ టి అమృతవల్లి, ఆర్ఎంఓ ఏరియా హాస్పిటల్ చిలకలూరుపేట. అందరికీ ఒక ముఖ్య గమనిక, మే 29వ తారీఖున మన ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరం చేస్తున్నాను. అది పార్టీ తరఫున కాకుండా ఒక చారిటీ ప్రకారము వాళ్ళ కుమారుడు శరత్ కుమార్
శరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. ఇది ప్రతిపాటి గార్డెన్స్లో పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వరకు శంకర్ నేత్రాలయం హాస్పిటల్ డాక్టర్స్ అందరూ వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని స్క్రీనింగ్ చేసి ఎవరెవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే, అది కళ్ళజోడు అవ్వనియండి, క్యాట్రాక్ట్లు అవ్వనియండి, పొరలున్న టెరీజియం అవ్వనియండి, రెటీనా అయినా అన్నిటికీ ప్రతిదానికి ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. మీ రాకపోకలకు కానీ మీ ఫుడ్కి కానీ అన్నిటికీ మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మొత్తం ఈ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. సో అందరూ ఈ అవకాశం ఉపయోగించుకుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అందుకోసమే మన ప్రతిపాటి పుల్లారావు గారు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా 30 ఏళ్ళ నుంచి ఎంతో కృషితో ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరి మీద వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రైవేట్లో చూపించుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ డబ్బును వాళ్ళు సేవ్ చేసుకొని అత్యున్నత వైద్యం శంకర్ నేత్రాలయంలో లభిస్తుంది. కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా చేయించుకొని మీరు హెల్ప్ అవ్వాలి, మీ లైఫ్ స్టైల్ ఇంకా బెటర్గా అవ్వాలి అని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రజలకి ఉచితంగా మెగా కంటి వైద్య శిబిరాన్ని అందజేయాలి అనే ఒక మంచి అడుగుతూ మన వాళ్ళందరూ ముందుకు వచ్చారండి. 29th ఏదైతే మనకు సాటర్డే ఉందో, మేలో లాస్ట్ సాటర్డే ఒక మంచి ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం చిలకలూరుపేటలో. ఈ క్యాంప్లో ముందుగా మన చిలకలూరుపేట ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. చాలా మంచి కార్యక్రమంతో ఈసారి మేము ముందుకు వచ్చామండి. ప్రతిపాటి పుల్లారావు గారి జన్మదినాన్ని ఉద్దేశించుకొని 49వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఈసారి లాస్ట్ సాటర్డే మంత్లో ఫ్రైడే 29th 5th 2026 29వ తారీఖున ఫ్రైడే ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. దయచేసి ప్రజలందరూ దీన్ని వాడుకోవాలని, దీన్ని వినియోగించుకోవాలని, మీ కంటి సమస్యలు ఏ ఉన్నా మీరందరూ ముందుకు రావాలి అని మేము విన్నవించుకుంటున్నాము. ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో మీ అందరికీ ఫ్రీగా కంటి పరీక్షలు చేయబడతాయి. ఎవరికైనా ఏమైనా సర్జరీస్ అవసరమైతే ఉచితంగా ట్రాన్స్పోర్ట్ శంకర్ నేత్రాలయ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మీకు ఉన్న కార్డ్స్ అన్నింటినీ వినియోగించి మీకు ఉచితంగా సర్జరీలు చేయబడతాయి. అలాగే అన్ని దానాల్లో గల గొప్ప దానం నేత్రదానం అండి. మనం చనిపోయిన తర్వాత కూడా మన భౌతికంగా మనం లేకపోయినా కూడా మన నేత్రాలు ఇంకో ఇద్దరికి కాంతి చూపును ప్రొవైడ్ చేయగలుగుతాయి. సో అలాగే ఎవరైనా వాళ్ళ నేత్రదానాల కార్డుని సైన్ చేయాలి అనుకుంటే ఈసారి మన పుల్లారావు గారి బర్త్డేని ఉద్దేశించుకొని మీరు మీ ఐ డొనేషన్ కార్డ్ని ఫిల్ చేయాలని మేము చాలా హృదయపూర్వకంగా మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని పుల్లారావు గారి కొడుకైన మన ప్రతిపాటి శరత్ గారు తన ఫౌండేషన్ ద్వారా చేయడానికి ముందుకు వచ్చారు. సో ఇంతటి మంచి మహనీయమైన కార్యక్రమంలో మీరందరూ మీ యొక్క విలువైన టైంని స్పేర్ చేసి క్యాంప్కి వచ్చి మీరందరూ మీ కంటి సమస్యలకు సంబంధించిన ప్రతిదాన్ని చూపించుకోవాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐఎమ్ డాక్టర్ సంజూష, ENT సర్జన్, ఏరియా హాస్పిటల్ చిలకలూరుపేట. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నర్సారావుపేట సిపిఐ కార్యాలయంలో గిరిజన నాయకుల ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తున్నామని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో హామీల్లో భాగంగా గిరిజన ప్రజలకు న్యాయం చేయడంలో విఫలమయ్యారన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి దాని ఊసే ఎత్తడం లేదన్నారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పల్నాడు జిల్లాలో గిరిజన ప్రజలపైన నేటికి దాడులు జరుగుతున్నాయన్నారు. గిరిజన ప్రజలను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గిరిజన ప్రజల కోసం జరుగుతున్న కార్యక్రమం కాబట్టి గిరిజన నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వైఎల్ రామాంజనేయులు, పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు కుంభా నాగేశ్వరరావు, కోయ శ్రీనితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ కార్యాలయంలో ఈ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వైఎల్ రామాంజనేయులు గారు,
అదేవిధంగా పల్నాడు జిల్లా కార్యదర్శి అయినటువంటి మారుతి వరప్రసాద్ గారు, సహాయ కార్యదర్శి షేక్ ముస్లిం గారు, కాసా రాంబాబు గారు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి రుణాలు ఇంతవరకు ఇవ్వకపోగా గిరిజనులపై అనేకమైనటువంటి అరాచకాలు అనేటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వెల్దుర్తి కానీ, కొల్లాపల్లి, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, తండాల్లో కానివ్వండి, సాగునీరుకు, తాగునీరుకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయా సమస్యలపై చర్చించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎస్టీ ప్రజలందరూ మమేకమై ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి వివిధ సమితి నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. నాదెండ్ల మండలంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడే పేరుకుపోతున్నాయి. వివిధ శాఖల అధికారులు తమ సొంత విధుల్లో బిజీగా ఉంటూ గ్రామాలను కనీసం సందర్శించడం లేదని, కేవలం దస్త్రాలపై సంతకాలకి పరిమితమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు విస్మరించడంతో మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మురికి కాలువల శుభ్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పల్నాడు జిల్లాలో రైల్వే లైన్ నిర్మించడానికి 15 రోజుల్లో అన్ని శాఖల ఇంజనీర్లు అప్రూవల్స్, అన్ని డిపిఆర్, 3 రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలకు అందజేయాలని, వీరంతా ఫీల్డ్కి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి రైల్వే వారికి తగిన సహాయ సహకారాలను అందించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. శనివారం ఉదయం పల్నాడు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రైల్వే శాఖ గతిశక్తి డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పివి నాయుడు, రైల్వే కన్సల్టెన్సీ సయ్యద్ చాన్ బాషా, రెవెన్యూ ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైల్వేలకు సంబంధించి నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా హాజరయ్యారు. ఆయన కొన్ని సూచనలు చేశారు. ఎంపీ చేసిన సూచనలు పాటించి దానికి తగిన విధంగా స్పందిస్తామని రైల్వే అధికారులు, జిల్లా అధికారులు స్పష్టం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, ఏదైనా రైల్వే లైన్లో అలైన్మెంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా వెంటనే సంబంధిత ఆర్డీఓలు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి రైల్వే వారికి తగు సూచనలు ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా వచ్చే 4 నెలల్లో డిపిఆర్లు అన్ని విధాలుగా పూర్తి చేసి అప్రూవల్స్ వచ్చే విధంగా రైల్వే శాఖకు తెచ్చుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 3 రెవెన్యూ డివిజన్ ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్ఎన్బి ఇంజనీర్లు, విద్యుత్ శాఖ ఇంజనీర్లు, జనవనరుల శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. And this structures data is major and electrical also. Babu Kodera. Yes, madam. Yeah. Even still, I will be displaying those things, madam. If any suggestion is there, we are ready to modify it from the revenue side or the R&D side. Sometimes we will be. రోజు మీరు సబ్మిట్ చేస్తున్న 3 గేట్స్ కి ల్యాండ్ వాల్యూస్ ఇచ్చారా? yes ma'am they కూడా ఇచ్చాము ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా టోటల్ ల్యాండ్ ఎంత మనకి పోతుంది దాంట్లో పట్టా ల్యాండ్ ఏంటనేది కూడా మనం డివిజన్ రాసాము. అట్లాగే ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ సంబంధించిన రఫ్ ఎస్టిమేట్ కూడా మనం ఇచ్చాము. అదే స్ట్రక్చర్స్ కూడా సంబంధించిన కూడా ఆర్ఎంబి వాళ్ళతో కూడా ఇచ్చాము. ఓకే మనకి ఆర్డబ్ల్యూఎస్ మున్సిపాలిటీ పైప్ లైన్ గాని వెల్స్ గాని అది కూడా కన్సిడర్ 2026-27 మార్చి 31 నాటికి ప్రాధాన్యత రంగాలకు కౌలు రైతులకు సకాలంలో రుణ పరిమితి అందించాలని బ్యాంకులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశం స్థానిక ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. గత ఏడాది బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ప్రొఫైల్ను ఆర్బీఐ ఎల్డీఎం ఏ రామకృష్ణ, నాబార్డు డీడీఎంజీ షరత్లు జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ప్రభుత్వానికి సంబంధించిన రుణ పథకాలను మరింత అధికంగా అందించి పేద ప్రజల అభ్యున్నతికి మరింత సాయం చేస్తామని, బ్యాంకులు సహకారం అందించాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమలకు నిర్దేశించిన విధంగా రుణాలను అందించకపోవడంపై బ్యాంకుల నుంచి సమాధానం కోరారు. ఆర్బీఐ మేనేజర్ ఆర్ రవీంద్రబాబు, ఆర్బీఐ కిరణ్ కుమార్లు బ్యాంకర్లను పలు ప్రశ్నలు వేసి అన్ని రంగాల్లో ప్రజలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, మరోసారి జరిగే డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశానికి అన్ని బ్యాంకుల వారు తప్పనిసరిగా జిల్లాలోని ప్రజలందరికీ తగిన సహకారం అందించి రుణాలను అందించాలని తెలిపారు. ఆర్బీఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, పాత బకాయిలు ఇవ్వని వారిని ఎన్పీఎస్ బకాయిలు ఇప్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు, అన్ని బ్యాంకుల శాఖల అధికారులు పాల్గొన్నారు.
లిస్ట్ ఆఫ్ కన్సల్టెంట్ లిస్ట్ లో 50 I think మీకు ఇచ్చిన లిస్ట్ 16 ఇచ్చాం మనం 16 లో 10 తీసుకుంటాం. Sir, one more thing to add on this. In addition to CFL, NABARD దగ్గర FIF and the Financial Inclusion Fund కూడా ఉంది. Not sure whether it's been disseminated to the customers or not. Camps are being conducted and even preparation is also taking place. 100%. Then why there is multiple accounts? That is also there, sir. People are having multiple accounts in different banks. Maybe there is. So we are saying awareness. ఈ సిఎఫ్ఐ క్యాంప్ మండల్ వైజ్ కాకుండా వాళ్ళన్నట్టు విలేజెస్ వైజ్ పెట్టి ఆ విలేజెస్లో ఎవరైతే క్యాంప్ వచ్చారో ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు. ఈ క్యాంప్ వచ్చిన తర్వాత కొన్ని పట్టణంలోని ప్రముఖ బంగారు వెండి నగల వ్యాపార సంస్థ విజేఎల్ పర్ల్స్ అండ్ జ్యువెల్స్ సంస్థ ఆధ్వర్యంలో మారెళ్లవారి వీధికోట ఎదురు ఉన్న తమ సంస్థ వద్ద శనివారం అమావాస్య పురస్కరించుకుని పితృదేవతల సంతృప్తి కొరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత వెలంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజు తమ సంస్థ వద్ద పితృదేవతల సంతృప్తి కొరకు చల్లటి మంచినీరు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీ లక్ష్మీ పార్వతి, వెలంపల్లి లీలా అజయ్, వెలంపల్లి శంతన్, గుడిపాటి వసంత, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేవోభవ ఆచార్య దేవోభవ అనే నానుడి మనం వింటూనే ఉన్నాము. అలాగే అపుత్రస్య గతిర్ నాస్తి అని పెద్దల నానుడి ఎప్పటి నుంచో మనం వింటా ఉన్నాం ఈ మాటని. అంటే పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రులు అంటారు. అలాగే పున్నామ నరకాన్ని తప్పించే పుత్రులు ఎలా అంటారో అలాగే పుత్రుల యొక్క బాధ్యతలు ఏంటంటే తల్లిదండ్రులకు ఉత్తమ గతులు కావాలని వారి యొక్క ఆత్మలు పితృదేవతలు అందరూ కూడా ఆత్మశాంతితో ఉండాలని వారికి స్వర్గం లభించాలని ఇలా అనేక రకాలైన కథలు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ కారణాలతో ఎవరైతే తల్లిదండ్రులకి సద్గతి కలగాలని ప్రార్థిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఆర్థికం తిథులు ప్రకారం చేసే ఆనవాయితీ మనకి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. వాస్తవం అయితే ప్రతి అమావాస్యకు కూడా పితృ కార్యక్రమాలు నిర్వహించాలి శాస్త్రయుక్తంగా. ఇవాళ హడావిడిలో పని ఒత్తిడిలో పడి ప్రతి నెల నిర్వహించాలన్నటువంటి పితృ కార్యాలని ఒకేసారి తిథి రోజు నిర్వహిస్తూ వస్తున్నాము. మరలా పురాతన సంప్రదాయాల్ని సంస్కృతిని కొనసాగించాలనే ఉద్దేశంతో మేము మా పెద్దలకు, మా తల్లిదండ్రులు, మా మేనమామ, అలాగే మా తాతయ్య, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతయ్య వీరందరికీ కూడా సద్గతులు కలగాలని, అన్నార్థులకు ఆకలి బాధలు కలగాలని, ఈ నడి ఎండాకాలంలో ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీరాలని మంచి ఉద్దేశంతో అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం ప్రారంభించాం. మా ఇంటి ముందల, మా వ్యాపార సంస్థ ముందల ప్రతి అమావాస్య రోజు కూడా జరిగే కార్యక్రమం వల్ల ఎంతో మంది అన్నార్థులకు ఈ ఎండాకాలంలో చల్లటి మంచినీళ్లు, చక్కటి భోజనం అందిస్తున్నాము. సిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.